అధ్యక్ష, సంస్కరణల గురించి చాలా చర్చించాం. కూటమి ప్రభుత్వం ఆలోచన ఏంటంటే ఈ ఈ ఈ సంవత్సరం జూన్ కల్లా అన్ని సంస్కరణలు పూర్తి చేసి ఇంకా ఎగ్జిక్యూషన్ రాబోయే 4 సంవత్సరాలు ఎగ్జిక్యూషన్ మీద పడాలనేది. దాంట్లో భాగంగా క్లస్టర్ రీఆర్గనైజేషన్ చేసాం. జియో 117కి ప్రత్యామ్నాయం ఏదైతే మోడల్ ప్రైమరీ స్కూల్ అది ప్రతిపాదన కూడా పెట్టడం జరిగింది. అది వర్క్ బాగా జరుగుతుంది. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతాను అధ్యక్ష, కౌన్సిల్లో వైకాపా సభ్యులు ఇది అద్భుతం, ఇంకా బాగా చేయండి, ప్రతి పంచాయతీకి మోడల్ ప్రైమరీ స్కూల్ తీసుకురండి అని వాళ్ళే నన్ను ప్రోత్సహించారు అధ్యక్ష. దాని తర్వాత మూడో అంశం అధ్యక్ష, సీనియారిటీ లిస్ట్ అధ్యక్ష. ఉపాధ్యాయుల సీనియారిటీ లిస్ట్ అనేది గతంలో చాలా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సీనియారిటీ లిస్ట్ వన్స్ అండ్ ఫర్ ఆల్ ట్రాన్స్పరెంట్గా ప్రిపేర్ చేసి పబ్లిక్గా మేము డిస్ప్లే చేస్తున్నాం అధ్యక్ష. దాంట్లో తర్వాత వచ్చేది టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ అధ్యక్ష. దెన్ మోడల్ ప్రైమరీ స్కూల్లో 1 క్లాస్ 1 టీచర్. దాంతోపాటు డిఎస్సి ఏదైతే నియామకం చేయాలనుకుని మన ప్రభుత్వం ఆల్రెడీ నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుందో, మన రిపోర్ట్ కూడా 1 మ్యాన్ కమిషన్ రిపోర్ట్ వచ్చింది కనుక అది బేరీ చేసుకుని ఇంకా ఇది కూడా నోటిఫికేషన్ జారీ చేస్తాం అధ్యక్ష. ఇవన్నీ ద్వారా ఒక పటిష్టమైన విద్యా వ్యవస్థను రూపొందించడానికి అహర్నిశలు మేము కష్టపడతామని గౌరవ సభ్యులు తెలుపుకుంటున్నాం. బుచ్చే చౌదరి గారు చాలా స్పష్టంగా ప్రైవేట్కి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉండాలని కోరారు అధ్యక్ష. మళ్ళీ నేను గౌరవ సభ్యులు కూడా గుర్తు చేసేది, గన్నబాబు గారు మాట్లాడుతూ మనకు మాట చెప్పారు, అది ఇప్పుడు కూడా నాకు క్లారిటీగా మైండ్లో ఉంది. మీరు ఏం సంస్కరణలు తీసుకొచ్చినా పర్వాలేదు, కానీ ఎప్పుడైతే ప్రజలు వచ్చి ప్రభుత్వ పాఠశాలకి రికమెండేషన్ లెటర్ ఇవ్వండి అని కోరారో అప్పుడే క్వాలిటీ ఇంప్రూవ్ అయిందని మేము బలంగా నమ్ముతామని గౌరవ సభ్యుడు చెప్పాడు. అదొక ఛాలెంజ్ అనుకుంటున్నాను ఆయన నాకు చేసింది. ఆ ఛాలెంజ్ నేను స్వీకరిస్తున్నా. 2 సంవత్సరాలు ఆ మార్పు చూపించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని గౌరవ సభ్యులందరూ తెలుపుకుంటూ, అధ్యక్ష, ఇది ట్రైబల్ ఏరియాలో ఉన్న ఉపాధ్యాయులు మైదానం ప్లేన్ ఏరియాకి వచ్చారు. ప్లేన్లో ఉన్నవారు ఏకంగా ట్రైబల్ ఏరియాకి వెళ్ళారు. దీంట్లో ఏంటంటే అది సుప్రీంకోర్టు జియో నంబర్ 3ని కొట్టేస్తాం జరిగింది. దానివల్ల ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న